ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే చేపల ఫ్రై కోసం అని ఈ రోజు చేపల పులుసు చేశానండి. 5 కిలోల చేపలు తెచ్చారు. దాంట్లో కొన్ని చేప ముక్కల్ని తీసి పెట్టాను ఫ్రై కోసము. అది నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది ఒకసారి చూడండి. ఇవి చూస్తున్నారు కదా, కొన్ని ముక్కలు అయితే తీసి పెట్టుకున్నానండి. కారం అండి, ముక్కలు సరిపడా కారం యాడ్ చేస్తున్నాను నేను కొంచెం. అలానే ఉప్పు అండి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలానే జీలకర్ర, మెంతులు, అలానే మిరియాలు వేపి చేసిన పొడి అండి, నీసు వాసన రాకుండా. ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. దీంట్లో ఇంకొక మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇగోండి, ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, గసగసాలు వేపి ఫ్రై చేసిన పొడి అండి. చాలా బాగుంటుంది టేస్ట్. కూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాం కదా, మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇవి కాసేపు పక్కన పెట్టుకుందామండి. చూస్తాను కదా, మొత్తం అయితే కలిపానండి. దీంట్లో మనము ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, అలానే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయలేదండి. న్యాచురల్గా ఇలానే ఫ్రై చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నేను ఇప్పుడైతే నిమ్మరసం వేయట్లేదు. ఇవి కలిపి కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం ముందుగా కలిపి పెట్టుకోవాలి కదండి. ఇవన్నీ మంచిగా కారం, పసుపు, ఉప్పు ముక్కలకైతే మంచిగా పట్టింది. ఇదిగోండి, చిన్న ప్యాన్ అయితే పెట్టాను. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్ అయితే వేడైందండి. ఇదిగోండి, చేప ముక్కలు అయితే వేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై వరకు ఉంచుకున్నానండి. అలానే ఇదిగోండి, 2 అయితే చేప ముక్కలు వేసానండి. ఇవి ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాము. హై ఫ్లేమ్ మీద పెడితే తొందరగా మాడిపోద్దండి, లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేద్దాము. ఇదిగోండి, ముక్కలన్నీ జాగ్రత్తగా తీసుకుందాము. ఇదిగోండి, ఇవైతే మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు తీసేసుకున్నాము. అన్నీ అలానే ఫ్రై చేసుకున్నాము. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చేపల ఫ్రై అయితే ఇలా అయితే రెడీ అయిందండి. మనం దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ కానీ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమీ లేదు. న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఇలా ఫ్రై చేశాను. ఇవన్నీ చూస్తున్నారు కదా, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి. ఇలా పచ్చిమిర్చి ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. ఆనియన్స్ అండి, అలానే లెమన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోవద్దండి, ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.